డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మణాపురం, చర్లగూడెం, చింతపల్లి, సింగరాయపల్లి, గొట్టిముక్కల ప్రాజెక్టుల పనులను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నాయకత్వంలో మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణాపురం ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సత్య న్యూస్తో మాట్లాడారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మణాపురం, చెర్లగూడెం, చింతపల్లి, సింగరాయపల్లి, గొట్టిముక్కల ప్రాజెక్టుల పనులను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నాయకత్వంలో మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణాపురం ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సత్యన్యూస్తో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పనులు మొదలుపెట్టి చేపట్టిన ప్రాజెక్టు పనులకు పర్యావరణ అటవీ శాఖ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు అనుమతులు లేకుండానే ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణం జరుపుతున్నారని, అనుమతులు లేకుండా ప్రాజెక్టు ఆనకట్ట నిర్మాణం వలన ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. ముందుగానే అనుమతులు తీసుకొని ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ప్రాజెక్టులు త్వరగా పూర్తయి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, అలా కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం కట్టలు నిర్మాణం చేయడం వలన రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాలలో నిధులు కేటాయింపుకై ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తాము సిపిఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టులను సందర్శిస్తున్నామన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు R&R ప్యాకేజీని వెంటనే ఇవ్వాలని, గృహాలు కోల్పోయిన వారికి భూములు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేసి వారికి అవసరమైన ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు పద్మావతి, కందాల ప్రమీల, ఎండి హెసీం, నారి ఐలయ్య, నాగిరెడ్డి, డబ్బకారి మల్లేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఏర్పుల యాదయ్య, బొడ్డు శివకుమార్, మిర్యాల భరత్, ముత్తిలింగం తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్ ని అప్రూవల్ చేయాలి. డిండి డిపిఆర్ ని అప్రూవల్ డిపిఆర్ ని అప్రూవల్ డిండి డిపిఆర్ కి నిధులు కేటాయించాలి. డిండి ఎత్తిపోతల పథకానికి నిధులను డిండి ఎత్తిపోతల పథకానికి నిధులను డిండి ఎత్తిపోతల పథకానికి నిధుల్ని నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్య వైఖరి, నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్య వైఖరి, కేటాయించాలి అత్యధిక నిధులు, కేటాయించాలి బడ్జెట్ లో అధిక నిధులు, కేటాయించాలి బడ్జెట్ లో అధిక నిధులు, పూర్తి చేయాలి ప్రాజెక్టులను వెంటనే, పూర్తి చేయాలి కేటాయించాలి బడ్జెట్ లో అధిక నిధులు, కేటాయించాలి బడ్జెట్ లో అధిక నిధులు, ఆదుకోవాలి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని, నశించాలి నిర్లక్ష్య వైఖరి, జిల్లా ప్రజల ఎడల నిర్లక్ష్య వైఖరి. ఈ 5 తిరగాలి కాబట్టి నేను ఎస్సీ గారికి చెప్పుకుంటే జూలకంటి రంగారెడ్డి గారు. ప్రస్తుతం మనము లక్ష్మణాపురం ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎలా జరుగుతున్నది, దాని పరిశీలనలో భాగంగా ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలకు అందుబాటులో తేవడానికి త్వరితగతిన పూర్తి చేయడానికి ఏ విధంగా చూడాలనేది పనులు నడుస్తున్న విధానాన్ని పరిశీలించడానికి
మాజీ ఎమ్మెల్యే గారు జూలకంఠ రంగారెడ్డి సార్ వచ్చారు. అసలు వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా 5 రిజర్వాయర్లు నిర్మాణం జరుగుతున్నాయి. ఈ 5 రిజర్వాయర్లు కూడా ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం నుంచి పరిశీలించడం జరుగుతుంది. రిజర్వాయర్ల పనులు అయితే కొన్ని 50%, 60%, 70%, 80% వరకు పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ వీటికి లింకు కలిపేటువంటి కాలువలకు సంబంధించినటువంటి పనులు మాత్రం ఇక్కడ కూడా జరగట్లేదు. తర్వాత ఇప్పుడు లక్ష్మణాపురం ఈ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. తర్వాత ఈ గ్రామం కూడా మునిగిపోతూ ఉంది, ముంపు గురవుతూ ఉన్నది. ఆ నిర్వాసితులకు కూడా ఆర్ఆర్ ప్యాకేజీ కింద వాళ్ళకు పూర్తిగా న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా బాగా ఆందోళన పడుతూ ఉన్నారు. ఇంతవరకు ఫైనల్ చేయలేదు. అంటే ఏంటంటే డిపిఆర్ అనేది ఈ ప్రాజెక్టుకు ఇంతవరకు మరి అప్రూవల్ తీసుకోలేదు. డిపిఆర్ అప్రూవల్ తీసుకోకుండానే తర్వాత ప్రారంభంలో ఏ విధమైనటువంటి పనులు ప్రారంభించుకుంటానే 27 కిలోమీటర్లు అక్కడ ఏంటంటే పర్యావరణ అనుమతులు తీసుకొని డిపిఆర్ అనుమతి తీసుకొని అప్రూవల్ తీసుకొని ఇవన్నీ కూడా చేయాలి. కానీ ప్రారంభంలో మాత్రం ఏ రకమైనటువంటి పని కనిపించడం లేదు. ఈ రిజర్వాయర్ల పనులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. కాలువల పనులు కూడా జరగటం లేదు. ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ పెండింగ్ పనులన్నీ కూడా వెంటనే క్లియర్ చేసి వీటిని పూర్తి చేయాలనేటువంటి ఒక డిమాండ్తో ఇవాళ సిపిఎం పార్టీ పర్యటన చేస్తూ తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటికే అన్యాయం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నుంచి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి మునుగోడు, తర్వాత దేవరకొండ, కొంత భాగం నల్గొండ, సాగర్ ఈ 4 నియోజకవర్గాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇది. 3,35,000 ఎకరాలకు సాగునీరు అందించి వందలాది గ్రామాలకు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు కాబట్టి దీనికి తగిన ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని. సార్ అదేవిధంగా R&R ప్యాకేజీ రాలేదని చెప్పేసి కేటాయించాలి, బడ్జెట్ లో నిధులను కేటాయించాలి, డిండి ఎత్తిపోతల పథకానికి నిధులను కేటాయించాలి, బడ్జెట్ లో అధిక నిధులను పూర్తి చేయాలి. నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను ఆదుకోవాలి. నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలి. ప్రాజెక్టులు పూర్తి చేసి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని కేటాయించాలి. బడ్జెట్ లో అధిక నిధులు